హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు సైనిక్ స్కూల్స్ 6th అండ్ 9th క్లాస్ అడ్మిషన్స్కి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా పెట్టాలి, దాని ప్రాసెస్ ఏంటి, మొత్తం డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఏ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మొత్తం మీకు అంతా అర్థమవుతుంది. ఎవరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఆప్షన్ ఎలా పెట్టాలి అనేది. ఇక్కడ లింక్ ఓపెన్ చేయగానే మీకు క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని కనిపిస్తుంది కదండి, రిజిస్టర్ ఫర్ లాగిన్ అని. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే కనుక మీకు అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తాయండి. దాంతో రిజిస్టర్ అవ్వచ్చు. అదర్వైజ్ న్యూ రిజిస్టర్ అయితే కనుక ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు, అప్లికేషన్ నెంబర్ వచ్చింది కానీ పాస్వర్డ్ మర్చిపోయారు అంటే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టండి. అదే అప్లికేషన్ నెంబర్ కూడా మర్చిపోయారు అనుకోండి, అప్లికేషన్ నెంబర్ ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ అని కొడితే అది వస్తుంది. దాని ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు న్యూ క్యాండిడేట్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. అక్కడ క్లిక్ చేశారు కదండి, ఆ తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫీజు ఎంత, డేట్స్ ఏంటి, ఏ క్లాసెస్కి జరుగుతుంది అనేది స్టెప్ బై స్టెప్ ఇస్తారండి. అదంతా ఒకసారి మీరు చదువుకుని ఐ అగ్రీ అని క్లిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయ్యాక ఫస్ట్ క్యాండిడేట్కి కొన్ని డాక్యుమెంట్స్ అంటే అప్లికేషన్స్ ద్వారా ఏంటి మనకి ఉంటాయి కదండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, వీటి ద్వారా లాగిన్ అవ్వాలి. మీరు మ్యాక్సిమం ఆధార్ కార్డు ద్వారానే లాగిన్ అవ్వండి. కానీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ లింక్ అయ్యి ఉండాలి. అది క్యాండిడేట్ది మాత్రమే ఇవ్వాలి, వాళ్ళ ఫాదర్ది కానీ మదర్ది కానీ అలా వేరే వాళ్ళది ఇవ్వకూడదు. సో ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ లింక్ అయ్యి లేకపోతే కనుక మీ క్యాండిడేట్కి ఆధార్ కార్డ్ ముందు ఫోన్ నెంబర్తో లింక్ చేయించుకోండి. లింక్ చేయించుకున్న తర్వాత అప్లై చేయండి. అది లింక్ చేయడానికి మినిమం ఒక 3 వర్కింగ్ డేస్ పడుతుంది. సో ముందుగానే అది కంప్లీట్ చేసుకోండి. ఇంకోండి, నేను ఇక్కడ ఫస్ట్ది సెలెక్ట్ చేసుకున్నాను. ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, అది ఇచ్చి జనరేట్ ఓటీపీ అని ఉంది కదండి, అది క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేస్తే ఓటీపీ అనేది మీ మొబైల్కి జనరేట్ అవుతుంది. అక్కడ చూడండి, ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ టు పర్టికులర్ ఫోన్ నెంబర్. మీరు ఏదైతే లింక్ అయ్యిందో ఆ నెంబర్కి ఇస్తారు. సో అది వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి. అదర్వైజ్ మీకు ఓటీపీ రాకపోతే అసలు అప్లికేషనే చేయలేరు. ఇక్కడ ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది కదండి, ఆ ఓటీపీని చూసి ఇక్కడ టైప్ చేయండి. కరెక్ట్గా ఎలా అయితే ఓటీపీ ఉందో అలానే ఓటీపీని ఎంటర్ చేసి ఈ వ్యాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ చేస్తున్నాను, చూడండి. వ్యాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే అక్కడ టిక్ మార్క్ వస్తుంది, వ్యాలిడేట్ అవుతుంది. వ్యాలిడేట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, వ్యాలిడేట్ ఓటీపీ అని వచ్చింది కదా, వ్యాలిడేట్ ఓటీపీ అని 1కి 2 సార్లు క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. ఇంకోండి, వచ్చాక మీ ఆధార్ కార్డ్ ఇచ్చారు కదండి, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, నేము, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, మెయిలా ఫీమేలా ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి అవన్నీ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రకారం. నెక్స్ట్ క్యాండిడేట్ నేము, సిగ్నేచర్ ఏంటంటే మిస్సా లేదా మిస్టరా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫాదర్ నేమ్ కానీ గార్డియన్ నేమ్ కానీ ఇవ్వాలండి. ఇది కంపల్సరీ. అది ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అదే ఇవ్వండి. ఎందుకంటే ఆధార్ కార్డుతోనే మీరు ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు కాబట్టి డీటెయిల్స్ కూడా ఆధార్ కార్డ్ రిలేటెడ్గా ఉండేలా చూసుకోండి. తర్వాత మదర్ నేమ్ ఇవ్వండి. మదర్ నేమ్ ఇచ్చాక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాక ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, జెండరు, అలా ప్రతిదీ ఇస్తారనమాట. ఏ ఫోన్ నెంబరు, కన్ఫర్మ్ ఫోన్ నెంబరు, ఆల్టర్నేట్ ఫోన్ నెంబరు ఇస్తారు. మీరు దేనితో అయితే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ పట్టుకెళ్ళాలనుకుంటున్నారో ఆ ఐడి ప్రూఫ్ ఇవ్వండి. ఆ ఐడి ప్రూఫ్ యొక్క నెంబర్ ఇవ్వండి. నేను ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలా కంప్లీట్గా ఇవ్వండి. ఈ స్టేటు, పిన్ కోడ్ అవన్నీ సెలెక్ట్ చేసుకుని రాయండి అక్కడ కరెక్ట్గా. పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక సేమే ఇవ్వండి. అలా కాకుండా మీరు పర్మనెంట్ అడ్రస్ వేరు,
ప్రెజెంట్ మీరున్న అడ్రస్ వేరే అయితే కనుక అలా ఇచ్చుకున్నా పర్వాలేదు. మ్యాక్సిమం స్టూడెంట్స్‌కి పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రెజెంట్ అడ్రస్ అనేవి 2 సేమ్‌గానే ఉంటాయి. సో, అన్ని అడ్రస్ క్లియర్‌గా ఇవ్వండి. మీ లొకాలిటీ ఏంటి, మీ స్టేట్ ఏంటి, మీ పిన్ కోడ్ ఏంటి అన్నీ. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ చూస్ చేసుకోమని అడుగుతుంది. పాస్వర్డ్ అనేది 8-13 క్యారెక్టర్స్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఒక అప్పర్ లెటర్, ఒక లోయర్ లెటర్ అనేది ఉండాలి. ఒక నెంబర్ అనేది ఉండాలి. ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి. సో, ఈ ఫార్మాట్లో మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి. కరెక్ట్ పాస్వర్డ్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ మీరు ముందే ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇవ్వండి. అలా ఇస్తే ఆ 2 మ్యాచ్ అయితేనే వస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ పాస్వర్డ్ ఇస్తున్నాను చూడండి. ఆ విధంగా మీరు పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకొని ఇక్కడ ఐకాన్ సింబల్ కనిపిస్తుంది కదండీ! దాన్ని క్లిక్ చేస్తే పాస్వర్డ్ మీకు కనిపిస్తుంది. అదర్‌వైజ్ డాట్స్ కింద వస్తుంది. అప్పుడు మీకు కన్‌ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ సెక్యూరిటీ క్వెషన్ ఒకటి ఇవ్వండి. సెక్యూరిటీ క్వెషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి ఏ ఆన్సర్ ఇస్తే నెక్స్ట్ పాస్వర్డ్ ఎప్పుడైనా మీరు మర్చిపోతే కనుక ఆ ఆన్సర్‌ని బేస్ చేసుకొని పాస్వర్డ్‌ని రికవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ సెక్యూరిటీ క్వెషన్ అక్కడ 2 క్వెషన్‌లే పెట్టారు. స్కూల్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ సెక్యూరిటీ క్వెషన్‌కి ఆన్సర్ చేసి, ఆ ఆన్సర్ చేసిన సెక్యూరిటీ క్వెషన్‌ని గుర్తుపెట్టుకొని ఉంచుకోండి. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే రికవరీకి ఉంటుంది. నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కనుక ఇలా వస్తుందండి. మీ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా అన్నీ. అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ ఓటీపీకి పంపించేసామని వస్తుంది చూడండి. దాని ప్రకారం మీరు చేయాలి. మీ డీటెయిల్స్, మీరు ఇచ్చిన అడ్రస్ డీటెయిల్స్, సెక్యూరిటీ క్వశ్చన్, దాని ఆన్సరు అన్నీ వచ్చినాయి. మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవడానికి అన్నీ కరెక్ట్గా ఇచ్చాము అనుకుంటే మై నేమ్ దగ్గర ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అవన్నీ చెక్ బాక్స్ టిక్ చేయాలి కంపల్సరీ. టిక్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్ ఇవి అన్చెక్ ఉంటాయి. మీరు చెక్ చేసి ఆ తర్వాత ఐ అగ్రీ అని క్లిక్ చేసి తర్వాత ఓటీపీని జనరేట్ చేశారనుకోండి, అప్పుడు మీకు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సబ్మిట్ అండ్ సెండ్ ద ఓటీపీ. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని చేయండి ఇది. ఎందుకంటే మళ్ళీ చేంజెస్ చేసే ఛాన్స్ ఉండదు. డూ యూ మీ రిజిస్ట్రేషన్కి ఓటీపీ వెళ్ళిపోయింది. మేము అక్కడ దేనికి వస్తుంది, మీ మెయిల్కి వస్తుందండి ఈ ఓటీపీ, ఫోన్కి కాదు. సో మీ మెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. అది ఒక 8 మినిట్స్ టైం అని ఉంటుంది. అది లోపు అవ్వకపోతే మళ్ళీ రీసెంట్ కొట్టండి. ఇంకోండి ఇక్కడ మీకు ఆల్రెడీ చెక్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అయిపోయింది. అప్లికేషన్ నెంబర్ మీకు జనరేట్ అయిపోయి మీ దేనికంటే దానికి వెళ్ళిపోతుంది. మీ మెయిల్ ఐడికి, మీ మొబైల్ నెంబర్కి అప్లికేషన్ నెంబర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆ అప్లికేషన్ నెంబరు, ఆ పాస్వర్డ్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు కదా, దానితో లాగిన్ అవ్వాలి నెక్స్ట్ ప్రాసెస్కి. సో నేను ఆల్రెడీ ఇక్కడ నా మెయిల్కి నా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోనూ ఆ పాస్వర్డ్తోని క్లిక్ చేసి కింద ఉన్న క్యాప్చా కోడ్ని నేను ఎంటర్ చేసి దాన్ని ద్వారా లాగిన్ అవుతున్నాను. సో ఇది బీ కేర్ఫుల్ అండి. మీరు ఇచ్చే మొబైల్ నెంబరు, మెయిల్ అడ్రస్ మీ దగ్గర ఉన్నవే ఇవ్వండి. ఎవరియో ఇచ్చుకోవద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఇవి చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఇవి ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను. ఇక్కడ ఐకాన్ సింబల్, ఐ సింబల్ కనిపిస్తుంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏది ఎంటర్ చేస్తున్నారో కనిపిస్తుంది క్లియర్గా. అప్పుడు దాని ప్రకారం ఎంటర్ చేయండి. లేకపోతే డాట్స్ కింద వస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పాస్వర్డ్స్ ఇస్తారు. నెక్స్ట్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేస్తున్నాను. లాగిన్ క్లిక్ చేసా. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత
ఇంగోండి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్, ఫీజ్ పేమెంట్ ఇన్కంప్లీట్లో ఉన్నాయి. సో అప్లికేషన్ ఫామ్ని మీరు చేయాలి. అంటే పక్కన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి అప్లికేషన్ అని, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఫార్మేట్స్ అందులో కావాల్సిన మీ కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, దేనికి అప్లై చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇవి 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ప్రజెంట్ ఇన్కంప్లీట్ ఉన్నాయి, అవి కంప్లీట్ అని టిక్ మార్క్ వస్తే అయిపోయినట్టే. చూడండి కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు కదండి, అవన్నీ ఇక్కడ వస్తాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఒకసారికి ఏదైనా రాంగ్ ఉంటే మళ్ళీ చేంజ్ చేసుకొని క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఐ అగ్రీ అని క్లిక్ చేసి సేవ్ అండ్ సబ్మిట్ అని కొడితే ఇది కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. నేను ఇక్కడ ఆల్రెడీ అన్నీ చెక్ చేసేసుకున్నాను. ఐ అగ్రీ అని కొట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతున్నాను. నెక్స్ట్ కొడితే అది డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, పర్సనల్ డీటెయిల్స్. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి, అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ అడుగుతుంది, అవి కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నేషనాలిటీ అని అడుగుతుంది, ఇండియన్ అని ఇవ్వండి. తర్వాత స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు దేనికోసం ఏ స్టేటు అనేది ఇవ్వండి. ఈ స్టేట్ మీరు తర్వాత డొమిసైల్ సర్టిఫికెట్ అనేది ఒకటి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో దాని ప్రకారం మీరు స్టేట్ ఇవ్వండి. డొమిసైల్ అంటే ఏమీ లేదండి, రెసిడెన్స్ సర్టిఫికెట్. సో మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది తెలియడం కోసం. నెక్స్ట్ కేటగిరీ ఇస్తారు. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి సబ్ కేటగిరీ నాట్ అప్లికబుల్. అదే వేరే కేటగిరీ వాళ్ళైతే సబ్ కేటగిరీ కూడా ఇస్తారు. నెక్స్ట్ మీరు ఆల్రెడీ ఏదైనా రైఫిల్ అంటే ఆర్మీలో వర్క్ చేస్తున్నారా అని ఇస్తున్నారు, లేదని ఇవ్వండి, నో అని ఇవ్వండి. ఆల్రెడీ ఆ స్కూల్లో సైనిక్ స్కూల్స్లో చదివితే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. లేకపోతే ప్రీవియస్గా అప్లై చేస్తే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. ఫ్యామిలీ ఇన్కమ్ ఇవ్వండి. తర్వాత ఫాదర్ నేము, ఆక్యుపేషను, మదర్ నేము, ఆక్యుపేషను, ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఈ సబ్మిట్ అని క్లిక్ చేస్తారు. అదేనండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ కూడా సేవ్ అయిపోతాయి. తర్వాత అప్లై దేనికి అప్లై చేస్తున్నారు, ఈ ఎగ్జామ్ అనేది ఏ క్లాస్కి, 6th క్లాస్కా 9th క్లాస్కా అనేది ఇస్తారు. తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇవ్వండి. తర్వాత సైనిక్ స్కూల్స్లో ఆల్రెడీ చదివారా లేదా అని ఇవ్వండి. ఒకవేళ చదివితే ఎలాంటి దాంట్లకి అనేది అడుగుతారు, అది ఇవ్వండి. నాట్ అప్లికేబుల్ అనే వస్తుంది. తర్వాత మీరు ఏ సైనిక్ స్కూల్కి అప్లై చేస్తున్నారు, నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి 2 ఉన్నాయండి, కోరుకొండ, కలికి. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చి స్టేట్స్ ఇచ్చి మీరు ఎగ్జామ్స్ చాయిస్, సెంటర్ చాయిస్ తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ 4 చాయిసెస్ ఉన్నాయి, దానికి ఆంధ్రప్రదేశ్లో 4 స్టేట్స్ని సెలెక్ట్ చేసుకుని ఆ స్టేట్స్ని ఇచ్చానండి. సో అవి చూసుకుని మీరు ఇచ్చుకోండి ఏ స్టేట్స్ అనేవి. నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తాం, ఐ అగ్రీ అని క్లిక్ చేస్తాం, సేవ్ అండ్ నెక్స్ట్ అని కొడతాం. ఇక్కడ చాయిసెస్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది వస్తుంది. ఆ రోజు మీరు ఎగ్జామ్కి మీ ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ సెంటర్ కూడా కేర్ఫుల్గా చూస్ చేసుకోండి, మీకు నియర్ బై ఉన్నవి. నెక్స్ట్ పాస్ స్టేటస్. ఇప్పుడు మీరు ప్రజెంట్ చదువుతున్నారు, ఇంకా పాస్ స్టేటస్ తెలియదు కాబట్టి నాట్ పెట్టి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఐ అగ్రీ అని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని కొడితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీకు సేవ్ అయిపోతాయి. సో ఇది నాట్ అప్లికేబుల్ అన్నది సరిగ్గా చెక్ చేసుకోండి, మీరు ఇప్పుడు చదువుతున్న క్లాస్కి సంబంధించింది. అది డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నెక్స్ట్ ఎడిషనల్ డీటెయిల్స్ ఇంకా ఏమంటే ఏఐసిటి ఎగ్జామ్కి మీరు బిఫోర్ ఎప్పుడైనా అప్లై చేశారా అని అడుగుతుంది, నో అని ఇవ్వండి. సైనిక్ స్కూల్స్లో మీ ఫాదర్ కానీ మదర్ కానీ స్టాఫ్గా వర్క్ చేస్తున్నారా, నో అని ఇవ్వండి. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. వర్క్ చేస్తే కనుక వర్క్ చేసి ఎస్ అని ఇవ్వండి, అదర్వైజ్ నో అని ఇవ్వండి. మీ పేరెంట్స్ కానీ ఎవరైనా వర్క్ చేస్తే. నెక్స్ట్ మీ డీటెయిల్స్ అండి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి, ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండేలా చూసుకోండి. ఈ సైజ్ వచ్చి
10 కేబీ నుండి 200 కేబీ మధ్యలో ఉండేలాగా చూసుకోండి. కంపల్సరీ జేపీజీ ఫార్మాట్లోగా ఉండేలా చూసుకోండి. సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ కూడా 3 కేబీ నుండి 30 కేబీ మధ్యలో ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ వచ్చి 4 కేబీ నుండి 20 కేబీ మధ్యలో ఉండాలి. జేపీజీ ఫార్మాట్ ఉండాలి. బ్లాక్ ఇంక్ పెన్తో సిగ్నేచర్ చేసి ఉండాలి. ఖచ్చితంగా స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అయి ఉండాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అది 50 కేబీ నుంచి 300 కేబీ మధ్యలో ఉండాలండి. ఇంకోండి, నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ని సెలెక్ట్ చేసుకొని నా జేపీజీ ఫార్మాట్లో ఉంది, కానీ జేపీజీ ఫార్మాట్ తీసుకోదు. సో ఆన్లైన్లో నేను పీడిఎఫ్ ఫార్మాట్లోకి చేంజ్ చేస్తున్నాను. ఇలా కన్వర్ట్ జేపీజీ టు పీడిఎఫ్ ఆన్లైన్ అని క్లిక్ చేసి ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక ఇది ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ జేపీజీ ఇమేజ్ అని క్లిక్ చేయండి. మీ ఫోటో, మీరు ఆల్రెడీ తీసిన ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ అని అడుగుతుంది. అది చూసి పోర్ట్రేట్ అని ఇవ్వండి. అంతే, అప్లోడ్ అయిపోతుంది. అంటే కన్వర్ట్ అయిపోతుంది మీ జేపీజీ ఫార్మాట్ నుంచి పీడిఎఫ్ ఫార్మాట్లోకి. అయిపోయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని మీరు ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ చేసేసుకోవచ్చు. కానీ సైజ్ మాత్రం చూసుకోండి, 50 కేబీ నుంచి 300 కేబీ వరకు ఉండాలి. అది మీరు పెయింట్లో సైజెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓపెన్ విత్ పెయింట్ అని కొట్టి సైజెస్ చేంజ్ చేసుకుంటే మీకు 50 కేబీ నుంచి 300 కేబీ మధ్యలో పెట్టుకుని దాన్ని అప్లోడ్ చేసేసుకోవచ్చు. సేమ్ అలాగే డొమిసైల్ సర్టిఫికెట్ కూడా అనండి. ఇక్కడ నేను ఆల్రెడీ చేశాను. ఇంకోండి, సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని వచ్చింది. ఇంకోండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్. నెక్స్ట్ ఇక్కడ నేను సిగ్నేచర్ ఇస్తున్నాను. సిగ్నేచర్ కూడా మీరు చూడండి, సైజ్ కరెక్ట్గా ఉండేలాగా పెయింట్లో ఓపెన్ చేసుకొని చేసుకోండి. నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి, రెసిడెన్స్ సర్టిఫికెట్. మీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ విఆర్ఓను కానీ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇమ్మని అడిగితే మీ అడ్రస్ ప్రూఫ్తో ఒక స్టూడెంట్కి ఒక రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది జనరేట్ చేస్తారు, వాళ్ళే ఇస్తారు. దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే మీది లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా అనేది తెలియడం కోసం ఇది యూజ్ చేస్తారండి. ఇది అడ్మిషన్ కోసం కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. సో కరెక్ట్గా ఉండాలండి. అక్కడ మీ విఆర్ఓ, మీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండి, విఆర్ఓ అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇది మీరు తీసుకోవాలి. సేమ్ తీసుకొని ఫోటో ఫార్మాట్లో వాళ్ళు ఇస్తే కనుక జేపీజీ ఫార్మాట్ నుంచి పీడిఎఫ్ ఫార్మాట్కి చేంజ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఎలా చేయాలో చెప్పాను కాబట్టి. అండ్ ఆ ఫార్మాట్లో వాళ్ళు సిగ్నేచరు, థంబ్ ప్లస్ స్టాంపు కరెక్ట్గా వేశారో లేదో అన్నీ చూసుకోండి. ఫాదర్ నేము, మదర్ నేమ్ అవన్నీ రాస్తారండి. అడ్రస్ కరెక్ట్గా రాశారో లేదో చూసుకొని అవి అప్లోడ్ చేయండి. ఇక్కడ వ్యూ అని వస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది కనిపిస్తుంది, కరెక్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేశారా లేదా అనేది. అది చేసుకున్నాక నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే అయిపోతుందండి. సో ఈ డొమిసైల్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మాత్రమే పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. మిగిలిన 3 ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ మాత్రం జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఇంకోండి, డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఈ తర్వాత ఫీజు వెరిఫై చేసేసుకుంటారు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుందండి, మొబైల్ నెంబర్ని కూడా వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ మొబైల్ వెరిఫై అన్న చోట క్లిక్ చేసి మొబైల్ వెరిఫైని చేసుకోండి. ఎగ్జామ్ జనరల్ పీపుల్కి 800, అదర్ మిగిలిన వాళ్ళకి 600 కాబట్టి ఆల్రెడీ అక్కడ జనరేట్ అయిపోతుంది. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని నెక్స్ట్ కొడితే మీకు ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ అనేది వస్తుందండి. ఇక్కడ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, నేము, జెండర్, ఫాదర్ నేము, మదర్ నేము, ఎగ్జామ్కి మీరు అప్లికేబుల్ కేటగిరీ ఏంటి అవన్నీ కరెక్ట్గా చూసుకోండి. చాయిసెస్ కరెక్ట్గా ఇచ్చారా, ఫొటోస్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదా. ఫోటో ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సిగ్నేచర్ బ్లాక్ ఇంక్ పెన్తో చేసి ఉండాలి. స్టాంప్ కూడా బ్లాక్ ఇంక్ దాంతోనే ఉండాలి. డొమిసైల్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అని చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి ఫైనల్ సబ్మిట్కి. ఇక్కడ మీకు అన్ని చెక్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ చెక్ బాక్సెస్ని చెక్ చేయండి. ఫస్ట్ అన్చెక్లో ఉంటాయి, అన్ని క్లిక్ చేయండి. మై నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మిడిల్ నేమ్, మొబైల్ నెంబర్,
క్లాస్, జెండర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, సెంటర్ సిటీ అన్నీ నేను కరెక్ట్గానే ఇచ్చుకున్నాను. ఇవన్నీ నాయి కరెక్ట్ ప్రూఫ్లే అని చెక్ చేశాక ఐ అగ్రీ అని క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుందండి. సో ఇదేనండి ఫైనల్ సబ్మిట్. సో మీరు ఒకటికి 2 సార్లు కంప్లీట్గా చెక్ చేసుకున్నాక ఫైనల్ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. మళ్ళీ చేంజెస్ చేయడానికి అవ్వదు. ఇంకో అప్లికేషన్ పెడతానికి కుదరదు. ఒక్క క్యాండిడేట్కి ఒక అప్లికేషన్ కాబట్టి ప్రాపర్గా చెక్ చేసుకుని డేటాని సబ్మిట్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకోండి మీ 800 ఫీజు, మీ అప్లికేషన్ నెంబరు, నేము అని వస్తుంది కదండి. కింద పే నౌ అని ఉంది కదండి, అది క్లిక్ చేస్తే పేమెంట్ అనేది జరుగుతుంది. ఆ పే నౌ అని క్లిక్ చేస్తే 2 వేస్లో ఆ పేమెంట్ అనేది జరుగుతుంది. ఒకటి ఎస్బీఐ ఈపే, ఒకటి ఐసిఐసి. నేను ఎస్బీఐ ఈపే సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఎస్బీఐ ఈపే అని క్లిక్ చేస్తే ఆ పేమెంట్ అప్లికేషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దామండి. ఎస్బీఐ ఈపే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. నెట్ ప్రాపర్గా ఉండాలండి మీరు ఇది చేసేటప్పుడు మాత్రం. ఇంకోండి ఎస్బీఐ కార్డు ద్వారానా, నెట్ బ్యాంకింగ్ ద్వారానా, లేకపోతే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారానా, లేకపోతే వేరే బ్యాంక్సా, లేకపోతే యూపీఐ, ఎస్బీఐ బ్రాంచ్ నుంచి చేయాలనుకుంటున్నారా, అంటే చెక్ ద్వారా చేయాలనుకుంటున్నారు, ఏది పేమెంట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. నేను యూపీఐ ద్వారా చేయాలనుకుంటున్నాను. సో యూపీఐ మీద క్లిక్ చేయండి, అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ. ఇంకోండి మీ ఎస్బీఐ యొక్క రిఫరెన్స్ నెంబరు, నేము, ఫీజు ఎంత, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయండి. ఎప్పటి వరకు వేయలేదు అనేది అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసేసుకొని కిందకు వచ్చి సెలెక్ట్ చేసుకోవాలండి పేమెంట్ ప్రాసెస్ యొక్క మెథడ్ ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు. అంటే యూపీఐ ఐడి ద్వారానా, లేకపోతే క్యూఆర్ కోడ్ ద్వారా. యూపీఐ ఐడి అయితే యూపీఐ ఐడి రాస్తారు, క్యూఆర్ కోడ్ అయితే క్యూఆర్ కోడ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా వస్తుందండి. అక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది కిందకు వస్తే. అది మీ మొబైల్లో స్కాన్ చేస్తే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ డైరెక్ట్ పేమెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు ఫీజు పే చేసేసుకొని మీ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి. అక్కడ మీరు చేసిన ఫీ పేమెంట్ ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి ఫీ పేమెంట్ కంప్లీట్ చేసేసారు అనుకోండి, ఇలా వస్తుంది. అది వితిన్ 4 minutesలో జరగాలి. సో చూసుకోండి. ఈ ప్రాసెస్ అనేది ఒక్క అటెంప్ట్లో కంప్లీట్ అవ్వకపోతే రాంగ్ అనో ఫెయిల్డ్ అనో వస్తే మళ్ళీ ట్రాన్సాక్షన్ చేయండి. అదర్వైజ్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు కాదు. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఫీ పేమెంట్ చేశాను, సక్సెస్ అనే మెసేజ్ వచ్చింది. ఫీ పేమెంట్ అనేది సక్సెస్ అని వచ్చింది. నెక్స్ట్ ఇంకోండి ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్, అప్లికేషన్ పేమెంట్ ఏమో 800, మీ ఎస్బీఐ రిఫరెన్స్ నెంబరు అదే ఇచ్చారు. అంటే మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు, సక్సెస్ అయ్యింది అనే మెసేజ్. ఈ మెసేజ్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ మెసేజ్ కనుక రాకపోతే మీరు ఇంకొకసారి ట్రాన్సాక్షన్ అనేది చేయాల్సిందే. అంటే ముందు చేసాం కదండి అనుకోండి, అది ఫెయిల్ అయింది అనుకోండి, ఒకవేళ మీకు అమౌంట్ కట్ అయిపోతే వితిన్ 4 working daysలో మీ బ్యాంక్కి మళ్ళీ రిఫండ్ వచ్చేస్తాయి. అలా కాకుండా మీకు కట్ అయిపోయినాయి కదా అదే అవుతుంది అనుకుంటే అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుందండి. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చి ఇక్కడ ఆర్డర్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ జరిగి పేమెంట్ సక్సెస్ అనేది ఇలా ఈ రూపంలో కనిపించే వరకు పేమెంట్ సక్సెస్ అయినట్టు కాదు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాగా ఆర్డర్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి, ఎగ్జామ్ ఫీజు ఎంత పే చేశారు, పేమెంట్ మెథడ్ ఏంటి, అవన్నీ సక్సెస్ అయినాయి అనే మెసేజ్ ఇలా వస్తేనే, మీ అప్లికేషన్లో ఇలా కనపడితేనే పేమెంట్ సక్సెస్ అయినట్టు. సో అది అయ్యే వరకు చూసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ. ప్లీజ్